ఈరోజు మన పాఠం వచ్చేసి ఆధునికనంతర ప్రభుత్వ పాలన. అంటే ఎప్పుడైతే ప్రభుత్వ పాలన వచ్చిందో 1987 వుడ్రో విల్సన్ మొదలుకొని నేడు నూతన ప్రభుత్వ పాలన కావచ్చు, న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్, నూతన ప్రభుత్వ నిర్వహణ కావచ్చు, ప్రజాభిష్ట దృక్పథం కావచ్చు, ప్రభుత్వ విధానం కావచ్చు. వీటి తర్వాత ప్రభుత్వ ఆధునిక అనంతరం ప్రభుత్వ పాలన అంటే ఎలా వచ్చిందంటే పారిశ్రామిక ఆధునిక యుగానికి నాంది పలికింది. పారిశ్రామికం వచ్చేసింది. ప్రతిదీ వస్తువు ఏదైతే పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందిందో అప్పుడే ఆధునికత వచ్చింది. ఒకప్పుడు మనం ఉదాహరణకి బట్టలు నేయాలంటే నూలు వడికేవారు. చెరక మీద తీసుకొచ్చి బట్టలు తీసుకొచ్చి తయారు చేసి దానికి ఒక బట్ట మనం తయారడానికి 15 రోజులు అట్లా పట్టేది. అదే మిషన్ ఎప్పుడైతే పరిశ్రమల్లో మిషన్ల ద్వారా దారాన్ని వడికి ఒక బట్ట తయారైందని అప్పుడు షర్ట్లు కూడా తయారవుతున్నాయి. ఇక్కడ చేతులతో తయారు చేసేసరికి ఎట్లయితే ఒక వస్త్రం గురించి ఉత్పత్తి చెప్తున్నామో అట్లాగే ప్రభుత్వ పాలన 1887 వుడ్రో విల్సన్ మొదలుకొని నేడు నూతన ప్రభుత్వ పాలన కావచ్చు, నూతన ప్రభుత్వ నిర్వహణ కావచ్చు, తర్వాత ఈ గవర్నెన్స్, ఈ పాలన కావచ్చు. ఇప్పటి వరకు వచ్చిన ఆధునికనంతర ప్రభుత్వ పాలన ఎలా ఉంటుందో ఈరోజు మనము చర్చించుకుంటున్నాం. అంటే దేశం యొక్క ఆచార వ్యవహారాలు, ఉదాహరణకి భారతదేశం తీసుకుంటే భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ క్షేత్రంలో అధునాతన భావనలు వెల్లివిరిశాయి. అయితే ఇది రాజకీయాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ క్షేత్రాలలో ఇది అధునాతన భావనలు వెల్లివిరిశాయి. అయితే దీంట్లో పెట్టుబడిదారు విలువలు మరియు విశ్వసనీయ విలువలుగా పరిగణించబడ్డాయి. పెట్టుబడిదారు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. దాని మూలంగా నేడు ఈ యొక్క విధానంలో అనేకమైన మార్పులు వచ్చాయి. దాని మూలం బోల్షివిక్ విప్లవం మొట్టమొదటి వ్యవస్థకు తొలి విరోధిగా మారింది. బోల్షివిక్ రష్యా నుంచి విడిపోయిన ఒక బోల్షివిక్ ప్రాంతం రిపబ్లిక్. ఇది ఆధునిక అనంతరం ఏర్పడిన ఒక భావజాలం నుండి ఏర్పడిన దేశం. అంటే ఇది పెట్టుబడిదారు మూలంగా బోల్షివిక్ రాష్ట్రం ఏర్పడింది. అయితే మార్కిస్టు పెట్టుబడిదారి ఈ రెండు ప్రపంచ యుద్ధంలో ఉమ్మడి శత్రువైన పాసిస్టు నాజీ భావజాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే ఎక్కడైతే రష్యా నుంచేమో అది ఒక మార్కిస్ట్ విధానం, అమెరికా వచ్చేసి పెట్టుబడిదారి విధానం, అలాగే పాసిస్ట్ ఇటలీ, నాజిజం జర్మనీ, ఇవన్నీ కూడా ఈ యొక్క భావజాలాన్ని ప్రపంచం మొత్తం ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే జర్మనీ ఇటలీని ఓడించడాయి. రష్యా అధ్యక్షుడు జోసెఫ్ స్టాలిన్ ఐరోపా మిత్రులతో కలిసి జర్మనీ ఇటలీని ఓడించాడు. యుద్ధ ఫలాలను పంచుకోవడంలో కమ్యూనిస్ట్ దేశాలు, పెట్టుబడిదారు దేశాలు మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ భావజాల దర్శన పరంగానే మనకు ప్రత్యక్ష మార్గంలో చెప్పేసి అంటే జర్మనీ వాల్ రెండు, తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ. ఉదాహరణ చెప్తే తూర్పు జర్మనీ వచ్చేసి వాటి పెట్టుబడిదారు వ్యవస్థ అమెరికా, పశ్చిమ జర్మనీ వచ్చేసి రష్యా సామ్యవాద దేశాలతో కలిసిపోయింది. అయితే వీటన్ని భావజాలతో సైనిక పరంగా ప్రత్యక్ష మార్గంలో కొనసాగింది. అంటే కూటములు వచ్చాయి. దాన్ని సామ్రాజ్యవాద దేశాలు అంటాం. రష్యా, అమెరికా ఈ రెండు సామ్రాజ్యవాద దేశాలు రెండు కూటములుగా విడిపోయి ఒక కూటమి వైపు కొన్ని దేశాలు, ఇంకో కూటమి వైపు కొన్ని దేశాలుగా వెళ్ళాయి. ఈ నేపథ్యంలో మనకు అప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం మొదలవుతుంది. ప్రచ్ఛన్న యుద్ధం అమెరికా, రష్యా దేశాలు ప్రపంచ దేశంలో వాటి మీద ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నం జరిగాయి. ఈ నేపథ్యంలో 1960 దశకంలో ఆధునిక అనంతరంలో పోస్ట్ మోడర్నిజం అనే ప్రభుత్వ పాలన నుంచి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. ఇది ఈ పాఠ్య ప్రచురణలోకి వచ్చింది. ఇప్పుడు 1960 దశకంలో ఆధునికానంతర వాదం, పోస్ట్ మోడర్నిజం, ఇది ఈ ఒక ఆవిష్కృత సిద్ధాంతంగా సాహిత్యం, నిర్మాణ శైలి, స్త్రీవాద ఉద్యమాలలో చొచ్చుకొని పోయింది. ఈ యొక్క ఆధునికానంతర పోస్ట్ మోడర్నిజం ఎలా వచ్చిందంటే సిద్ధాంతపరంగా అది నిర్మాణ శైలి పెంచుకుంది. స్త్రీవాదం, ప్రతి దాంట్లో స్త్రీ యొక్క అభివృద్ధి, విమెన్ ఎంపవర్మెంట్ వచ్చింది. విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఆ మహిళ యొక్క సాధికారికత ఏర్పాటు చేయబడింది. ఇది ఆ తర్వాత ఏమైందంటే స్త్రీవాదం
ఉమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఇది ఆధునిక ప్రతీకగా నిలిచింది. మొట్టమొదటిగా ఉమెన్ ఎంపవర్ ప్రతి దాంట్లో మహిళ యొక్క ప్రాధాన్యత పెంచుకుంది. సాహిత్య రంగంలో భాషాపరమైన వినూత్న పోకడలు వచ్చాయి. పదప్రయోగం, లేఖా శైలి పదాలను ఉపయోగించే ఒక్కొక్క పూర్వము మనం భాష తెలుగు భాషకు మాండలికం ఉండేది. వాళ్ళు మాట్లాడే పదాలు కఠినంగా ఉన్నాయి. ఆ కఠినం కూడా మనము పలకలేని పరిస్థితి. అప్పుడు ఉన్న భాషకి ఇప్పుడున్న భాషకి సరళంగా, నేను చెప్తున్నది తెలుగు భాష సరళంగా ఉన్న ఒక సాహిత్యం నుంచి మీకు నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి నేడు జీవన విధానంలో సాహిత్య రంగంలో ఏర్పడుతున్న విధానాలకి మరియు కమ్యూనిస్టు పెట్టుబడిదారి వ్యవస్థలకు క్షీణావస్థకు చేరుతున్న ఆ తర్వాత మీ యొక్క కమ్యూనిస్టు పెట్టుబడిదారి సిద్ధాంతాలు క్షీణావస్థ పతనం అవుతాయని జోస్యం చెప్పబడింది. అయితే 1980వ దశకంలో సోవియట్ యూనియన్ చిన్న భిన్నం ఆ తర్వాత తన అస్తిత్వాన్ని కోల్పోవడంతో ఏకధ్రువ భావజాలం అంటే ఒక రష్యా చిన్న భిన్నమైంది. అంటే అజర్బైజాన్, కజకిస్తాన్, ఉక్రెయిన్, తుర్కమిస్తాన్ ఇవన్నీ రష్యా నుంచి ఏదైతే ప్రపంచీకరణ నేపథ్యం ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ, ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణ. ఈ ప్రాపంచిక నేపథ్యంలో రష్యా చిన్నభిన్నమైపోయింది. అప్పట్లో గోర్బచేవ్ దానికి అధ్యక్షుడు ఉన్న మూలంగా చివరి అధ్యక్షుడిగా తన పూర్వపు యుఎస్ఎస్ఆర్, ఇప్పుడు యునైటెడ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ అనేది అప్పట్లో ఉండేది. ఈ దేశాలన్నీ స్వతంత్రం పొందేసరికి రష్యా చిన్న భిన్నమైపోయింది. ఆర్మెన్స్ రిపబ్లిక్, ఇక్కడ ఆర్మెన్స్ రష్యానే మిగిలిపోయింది. అయితే ఈ యొక్క వీటిలో ఉద్భవించిన ఆధునికంతరం వారు వినియోగదారునికి వ్యతిరేకంగా అన్ని రంగాల్లో ప్రవేశించింది. వినియోగదారుడు ఎవరైతే ఉపయోగిస్తాడో, ఎవరైతే కొనుక్కుంటాడో వానికి వ్యతిరేకంగా పెట్టుబడి సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా స్థానిక పోరాటాలతో ఎదుర్కోవడం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆధునికానంతరం సిద్ధాంతం ప్రభుత్వ పాలన ప్రభావితం చేసింది. ఆధునికానంతరం వాదం ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు చెప్తాను. అంటే ఆధునిక అనంతరవాదులో ఉన్న మౌలిక వైరుధ్యం వాస్తవికతను అర్థం చేసుకోవడం మరియు ఆధునిక అనంతరం అతివ్యాప్తికతను హైపర్ రియాలిటీ అతివ్యాప్తి ఎక్కువగా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. ఇది ప్రదర్శించబడింది. ఫాక్స్ మిల్లర్ అనే శాస్త్రవేత్తలు ఈ విషయంపై అనేక వ్యాఖ్యానాలు రాశారు. ఇది ప్రభుత్వం ఆధునిక అనంతరం పోస్ట్ మోడర్న్ ఏదైతే ఉందో దానికి పోస్ట్ మోడర్న్ ప్రభుత్వ పాలన నుంచి చెప్తున్నారు. అయితే ఇది ఆధునిక ప్రభుత్వ పాలన ఏమైందంటే వికేంద్రీకరణ, స్థానికవాదం, స్థానిక వనరులు విచ్ఛిన్నత చెందడంతో ఈ యొక్క ఆధునిక అనంతరం యొక్క పాలన ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆధునిక అనంతర ప్రభుత్వ పాలన సిద్ధాంతం సాధారణంగా నిర్మాణాత్మక వాదాన్ని నిర్మాణాత్మక వాదాన్ని మౌలిక సూత్రాలు ఇందులో కనిపిస్తాయి. అయితే ఆధునిక అనంతర ప్రభుత్వ పాలనపై పాక్స్ మిల్లర్లు సంవాదం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఎవరంటే పాక్స్ మిల్లర్ అనే వాళ్ళు సంవాద డిస్కోర్స్ అనే సిద్ధాంతాన్ని వీళ్ళు ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం అన్నింటికంటే మౌలికమైనది. మైకల్ హార్మన్, సామ్ ఓవర్మాన్, వైట్ వాల్డో, గ్యారీ వాంప్లే ఈ భావనలు స్ఫూర్తిని గ్రహిస్తూ ఏమిటంటే చార్లెస్ జే పాక్స్, హాబ్, టి మిల్లర్లు తమ సంవాద సిద్ధాంతాన్ని రూపొందించారు. ఇది వాళ్ళు ఏదైతే వీళ్ళు మొట్టమొదటి మనం ఎవరైతే చెప్పామో వాళ్ళ యొక్క ఫాక్స్ మిల్లర్ సంవాద సిద్ధాంతం మూలంగా ఆధునిక అనంతర పరిస్థితులు ప్రభుత్వ విధానం ప్రభుత్వ పాలనలో ఆలోచన సరళిని ప్రభావితం చేయడం. ఈ యొక్క ఆలోచన సరళి థింకింగ్ ఇస్ డిఫరెంట్ ఫర్ ద వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక పద్ధతిని దాంట్లో ఆలోచన విధానాన్ని సరళీకరించారు. ఆ సరళీ ప్రభావం అంటే సరళీకరణ అంటే లిబరలైజేషన్. వీటిని
ఇన్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లిబరల్ అంటే సరళీకరించడం మూలంగా ప్రభుత్వ పాలనను దాన్ని అధ్యయనం చేయడంలో ఫాక్స్ మిల్లర్లు వాళ్ళు తమ యొక్క సాంప్రదాయ భావం చట్టబద్ధత ప్రతిపిస్తాయని చెప్పబడ్డారు. అయితే దీనికి భిన్నంగా ఫాక్స్ మిల్లర్లు తమ సంవాద సిద్ధాంతాన్ని నిర్మించారు. వీటిని ఏవైతే చెప్పుకుంటూ వచ్చారో వాటి మీదనే ఈ సంవాద సిద్ధాంతాన్ని అంటే డిస్కోర్స్ అనే సిద్ధాంతాన్ని థియరీని వీళ్ళు చట్టబద్ధత అంశాన్ని పక్కన పెట్టి ప్రభుత్వ విధానంపైనే వారు ఎక్కువ దృష్టి పెట్టారు. ఎవరు? ఫాక్స్ అండ్ మిల్లర్లు. వీళ్ళు దేని దృష్టి పెట్టారు అంటే విధానం, ప్రభుత్వ విధానం ఏముంది, ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది దాని మీదనే వీళ్ళు దృష్టి పెట్టారు. అయితే మేధావి వర్గం ఏదైతుందో ఉన్నతమైన ఇంటలెక్చువల్ పర్సన్స్ వాళ్ళ క్షేత్రస్థాయి అధికారాలపై తీవ్ర ప్రభావం చూపగలవన్న భావనను అది వ్యతిరేకించింది. అందుకు కారణం విధాన పాలన ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే ప్రతి వ్యక్తి విధానాన్ని ప్రభావితం చేయగలదు. అందుకే విధానానికి తగిన రూపం ఇచ్చారు. ఈ విధంగా విధాన ప్రక్రియకు సంవాద సిద్ధాంతం ప్రాధాన్యత ఇస్తుంది. అంటే ప్రభుత్వ పాలనకు సంబంధించిన ఆధునిక సిద్ధాంతం కొన్ని ఇతర దృక్పథాలు ఉన్నాయి. వాటిని ఆధునిక అనంతర సిద్ధాంతం తీవ్రంగా వ్యతిరేకించబడింది. ఆధునిక ప్రభుత్వ పాలన సిద్ధాంతాలను వాటి పరిమితులను మనం ఇప్పుడు తెలియజేసుకుందాం. అయితే ఇక్కడ ఆధునిక అనంతర దాంట్లో వచ్చిన ప్రభుత్వ పాలన యొక్క సిద్ధాంతాల్లో ఉన్న పరిమితులు ఏంటిది? అయితే మొదట ప్రత్యేకవాదం అంటే పర్టికులరిజం, ప్రత్యేకవాదం అంటే ప్రభుత్వ పాలన విశ్వజనీన సిద్ధాంతం అంటూ ఆధునిక అనంతర సిద్ధాంతం చెబుతుంది. ఆధునిక పర్టికులరిజం అంటే ప్రత్యేకవాదం, ఒక ప్రత్యేకత. ఈ రోజున ప్రతి ఒక్క ప్రొఫెసర్, ప్రతి ఒక్క లెక్చరర్ ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ లో ఉంటారు, వాళ్ళ ప్రత్యేక పరిజ్ఞానం ఉంటుంది. అలాగే ఆధునిక అనంతరం కూడా ప్రభుత్వ పాలన ఒక ప్రత్యేకతకు చెందింది. అంటే దేశం యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విలువలను బట్టి ప్రత్యేక ప్రభుత్వ పాలన ఉంటుందని వాదించారు. అంటే ఏమంటారు ఇక్కడ? ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ మరియు రాజకీయ వ్యవస్థ, ఈ మూడు చాలా ముఖ్యమైనవి. మూడు ఏంటిది? చాలా రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఇంకోటి నాలుగు సాంస్కృతిక. ప్రతి దేశం యొక్క వ్యవస్థ, ప్రభుత్వ పాలన, ఈ యొక్క 4 విషయాలు ఎంతో దాని యొక్క ప్రభావం చూపిస్తాయి ప్రభుత్వ పాలన మీద. భారతదేశంలోనైతే వీటి యొక్క ప్రభావం అతి ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రభుత్వ పాలన జాతీయ ప్రత్యేక కనిపిస్తుంది. కానీ భారతదేశంలో కూడా ఇక్కడ కూడా ఫెడరలిజం అని, భారతదేశం ఒక రాష్ట్రాల కలయిక, యూనియన్ ఆఫ్ స్టేట్ ఇండియా. అట్లాగే ఇక్కడ విశ్వజనీయత, ప్రత్యేకతల మధ్య వైరుధ్యం సాంప్రదాయకత్వంలో కనిపిస్తుంది. అయితే తులనాత్మక ప్రభుత్వ పాలన కూడా ఆయా దేశాల సాంప్రదాయాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తారు. ఆధునిక ప్రభుత్వ పాలన అమెరికాలోనే అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఈ ఆధునిక అనంతర ప్రభుత్వ పాలన అనేది అమెరికాలో అభివృద్ధి చెంది అది వివిధ దేశాలకు, ప్రపంచంలోని వివిధ దేశాలకు అవి సంతరించుకున్నాయి. అది వివిధ దేశాలు కూడా ఆపాదించుకున్నాయి. అయితే ఆధునిక ప్రభుత్వ పాలన కేవలం అమెరికా ప్రత్యేకతను ప్రతిబింబించదు. జార్జ్ బర్టెక్సన్ ప్రకారం వేరు ప్రభుత్వం వేరు, ప్రజలు వేరు. ప్రజలు ప్రభుత్వానికి దూరంగా స్వతంత్రంగా చేస్తారు. ప్రజలు వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వం అందరితో ఉంటుంది, ప్రజలు మాత్రం కొన్ని విధానాలకు దూరంగా, వాళ్ళు కొన్ని విధానాలకు, కొన్ని విషయాలకు దూరంగా ఉండి వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తారు. అంటే ప్రజల ఆకాంక్షలను ప్రతిరూపం మాత్రం. ప్రభుత్వం అనేది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమే. ప్రభుత్వ పాలనలో ప్రజలంటే కేవలం ఓటు వేసేవాడే, అంటే అధికారిక విధులు నిర్వహించేవారు మాత్రం కాదు. అంటే ప్రజలు ఎక్కడ వరకు ఓటు వేసేవారికి వాళ్ళ పని. ఓటు వేసిన తర్వాత అక్కడ రాజకీయ నాయకులే మొత్తం చక్రం తిప్పుతారు. అంత పరిపాలన వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వాళ్ళు అమలుపరిచే నిర్ణయాలు కావచ్చు, అన్నీ కూడా రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్తుంది. అయితే పాలన సిద్ధాంతం క్రియాశీల పౌరసత్వం ప్రభుత్వ వ్యవస్థలపై ఆధారపడి ఉండాలని జార్జ్ బర్టెక్సన్
నొక్కి చెప్పారు. ఇలాంటి పాలన ప్రజల ఉమ్మడి ప్రయోజనాలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అయితే దీనిలో ప్రత్యేకవాదం కేవలం సామర్థ్యం, నాయకత్వం, నిర్వహణ వ్యవస్థలకు ప్రాధాన్యతనిస్తుంది. ఈ యొక్క ప్రత్యేకీకరణలో ప్రత్యేకవాదం ఏమిస్తుందంటే కేవలం సామర్థ్యం, ఎక్కడైతే సామర్థ్యం ఉంటుందో ఆ సామర్థ్యం, ఉన్నతమైన నాయకత్వం మరియు నిర్వహణ, మేనేజ్మెంట్ వ్యవస్థలు, ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రత్యేకవాదంలో మనం ప్రత్యేకంగా చెప్పబడుతుంది. శాస్త్రీయవాదం అంటే సైంటిజం, శాస్త్రీయవాదం అంటే ఇక్కడ సమకాలీన ప్రభుత్వ పాలన సిద్ధాంత అభివృద్ధి పరచడంలో శాస్త్రానికి ఉన్న పాత్ర అన్ని చోట్ల విశదీకరించబడింది. గల్లె, ఉర్విక్, సైమన్, లెంబ్లామ్ తదితరులు ప్రభుత్వ పాలనలో శాస్త్రీయ దృక్పథాన్ని వాళ్ళు పెంచి పోషించారు. శాస్త్రీయ నిర్వహణలో సమాచార ప్రసార సాధనాలు, ఇక్కడ శాస్త్రంలో సమాచార సాధనాలు కూడా, సమాచార ప్రసార సాధనాలు కూడా సాంకేతికతను ఆధునిక ఉత్పత్తి పథకాలు, ఆధునిక ఉత్పత్తి పద్ధతులైన రవాణా, వాణిజ్యం, సౌకర్యాలు కీలక పాత్ర పోషించాయి. అంటే ఆధునిక ఉత్పత్తి పద్ధతులకు వీటికి తోడుగా రవాణా, వాణిజ్య సౌకర్యాలు కీలక పాత్ర వహించాయి. ఇవి శాస్త్రీయ ఆధారంగా నిర్మించి కృత్రిమ మేధకు సంబంధించినవి. క్లుప్తంగా చెప్పాలంటే ప్రభుత్వ పాలన ప్రక్రియలు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సంబంధిత సాధనాలను ఉపయోగించడమే శాస్త్రీయ నిర్వహణ సూచించబడుతుంది. ఆధునికానంతర ప్రభుత్వ పాలనలో శాస్త్రీయ వాదం మరో విధంగా చెప్పబడుతుంది. అంటే ఇందులో ఆచరణలు పెంచుతున్నారు, ఆచరికం చేస్తున్నారు, కొత్త విధాన శాస్త్రం అంటే సాంకేతికత ప్రకారంగా దీన్ని చేశారు. ముఖ్యంగా శాస్త్రీయ పద్ధతులను ప్రాధాన్యతనిచ్చారు. వాస్తవానికి మరింత ఎక్కువగా గ్రహించేలా ఈ పద్ధతులు ఉండాలని ఈ యొక్క శాస్త్రవేత్తలు గ్రహించారు. నేడు ప్రభుత్వ పాలన శాస్త్రంగాను ఒక కళనంగాను గుర్తించారు. ప్రభుత్వ పాలన ఆర్ట్ అండ్ సైన్స్ గా గుర్తించారు. అంటే ఒక శాస్త్రంగా ఒక కళగా గుర్తించారు. సాంకేతిక వాదం, టెక్నాలజిజం అంటే ప్రభుత్వ పాలన విధానాల అమలు శాస్త్రీయ నిర్వహణతో ముడిపడి ఉంటుంది. అంటే ప్రభుత్వ సాంకేతిక, టెక్నాలజీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. సాధారణ ప్రభుత్వ వ్యవస్థలో కానీ ప్రభుత్వ నిర్వహణలో కానీ సాంకేతికత చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ప్రభుత్వ పాలనలో దాని సాంకేతిక ఉపయోగం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇందుకు భిన్నంగా అత్యున్నత సాంకేతిక సమతుల్యత వ్యవస్థల పాలన నిర్వహణ ఉంటుంది. ఉదాహరణకు పౌర విమానయాన పనిలో గగనతల లోహ వేగ నియంత్రణ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. అంటే ఇప్పుడు విమానాలు వెళ్తున్నాయంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అది ఎక్కడుంది, ఏ ప్లేస్లో ఉంది, ఎప్పుడు దిగాలి, ఎంతసేపట్లో ఉంటుంది, అది ఎంతసేపు తిరిగి వస్తుంది అనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చూస్తుంది. అది సాంకేతికత. దాని యొక్క నిర్వహణ ఒక ముఖ్యమైన వ్యక్తిలో ఉండి నలుగురు కలిసి దాని యొక్క నిర్వహణ చేస్తారు. అవి సాంకేతిక పద్ధతిలో పౌర విమానయాన నిర్వహణను చేస్తున్నారు. అల్పస్థాయి విన్యాస సాంకేతికలు ఉంటాయి. దీనిని సామాజిక సాంకేతికత, సోషియో టెక్నాలజీ అంటారు. సమాజం యొక్క అభివృద్ధి చేస్తారు కాబట్టి దీన్ని సోషియో సాంకేతిక అంటే సోషియో టెక్నాలజీలుగా అంటారు. ఆధునికాంతర సిద్ధాంతాలు కేవలం శాస్త్రీయ సంఖ్యకు ఆధారంగా ప్రభుత్వ పాలన నడవదని కూడా కొందరు విద్యావేత్తలు వాదించారు. ఇక కమర్షియలిజం వాణిజ్యవాదం అంటే వ్యాపారం. ఇది ప్రభుత్వ పాలన నేడు ప్రభుత్వ వ్యవస్థ ఒక లాభదాయకమైన వాణిజ్య సంస్థ లేదా ఒక వ్యాపార సంస్థగా నిర్వహించబడాలని సమకాలీన సిద్ధాంతకర్తలు చెప్పారు. మన దేశంలో ఎప్పుడైతే మిన్నోవర్ గ్రూప్ 1, 2, 3 జరిగాయో, ఆ తర్వాత నూతన నిర్వహణ వచ్చిందో, ప్రజాస్వామ్యం వచ్చిందో, అప్పుడు ఆ సిద్ధాంతకర్తలు అందరూ ఏమన్నారంటే ఇది ఒక వ్యాపారంగా ఉండాలి. అంటే వ్యాపారం మిన్నోవర్ గ్రూప్ 1, 2 అంటేనే వ్యాపార సమకాలీన సిద్ధాంతాలు, న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్, నూతన ప్రభుత్వ నిర్వహణ కూడా చెప్పవచ్చు. అయితే వ్యాపారేతర సంస్థ
బిజినెస్ లైక్ ఆర్గనైజేషన్ అనే భావన లూథర్ గల్లీకు తొలుతగా ప్రవేశపెట్టాడు. లూథర్ గల్లీకు బిజినెస్ లైక్ ఆర్గనైజేషన్ వ్యాపార తరహా సంస్థను ప్రభుత్వ పాలన ఏర్పాటు చేసింది లూథర్ గల్లీకు. 1990 దశకంలో ఈ భావన పూర్తిగా కొత్త రూపం సంతరించుకుంది. ప్రైవేట్ రంగ సంస్థలకు దీటుగా ప్రభుత్వ సంస్థలు వ్యవస్థలు వినియోగదారుని దృష్టిలో ఉంచుకొని సత్వరం సమర్థవంతమైన సేవలు అందించాలని ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, మానిటరీ ఫండ్, వరల్డ్ WFM, వరల్డ్ మానిటరీ ఫండ్, WF, వరల్డ్ మానిటరీ ఫండ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి లాంటి సంస్థలు ఏర్పాటు చేసి బ్రిటన్ వుడ్స్ ఏంటంటే సంస్థలు ప్రభుత్వాలు దిశానిర్దేశం చేస్తాయి. సంస్థలు ప్రభుత్వాలకు ఒక సంస్థ ఒక ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తాయి. ప్రభుత్వాన్ని అన్ని స్థాయిల్లో పునర్వ్యవస్థీకరించాలని అలాగే వినూత్న నిర్వహణ విధానాలను ప్రవేశపెట్టాలని సలహా ఇచ్చారు. అంటే ఏంటిది ఇక్కడ వినూత్న నిర్వహణ అంటే ఉన్నదానికంటే కొత్త పద్ధతులను వాటిని ఉపయోగించి వాటి ద్వారా ప్రభుత్వ నిర్వహణ అని వ్యవస్థల యొక్క నిర్వహణ అని చేపట్టాలని చెప్పబడుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వ పాలనలో వాణిజ్యవాదాన్ని హేతుబద్ధ ఎంపిక రేషనల్ చాయిస్ సిద్ధాంతం సమర్థించింది. అయితే ఆధునికానంతర ప్రభుత్వ పాలన సిద్ధాంతం పైన పేర్కొన్న భావనలు మరియు వాదనలు పూర్తిగా తిరస్కరించబడినవి. ప్రజారంగం వేరు, వ్యాపార రంగం వేరని చెబుతుంది. ప్రజల యొక్క పరిణించడం వేరు, వ్యాపారం వేరు. వ్యాపారం అంటే లాభాలు, ప్రజలను చూడాలంటే నష్టాలే అన్ని. వాటికి వెల్ఫేర్ స్కీమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ వ్యాపార దృష్టితో కనుక ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పాలనలో వ్యాపార భావనలకు ఎలాంటి స్థానం లేదు. ప్రభుత్వ పాలనలో వ్యాపారం ఎలాంటి భావన లేదు. కానీ వ్యాపార దృష్టితో కనుక వ్యవహరిస్తే ప్రభుత్వ ఉద్యోగులు కేవలం తమ హేతుబద్ధ ప్రయోజనాలకు కోసమే పాటుపడతారని ఈ యొక్క సూత్రం. అంటే వ్యాపారాన్ని కనుక ప్రభుత్వం నిర్ణయిస్తే ఎవరి స్వార్థం కోసం వాడు పని చేసుకుంటాడు, ఎవరి లాభం కోసం వాడే పని చేస్తాడు. కాబట్టి ప్రభుత్వ పాలన వ్యవస్థలు పోటీతత్వాన్ని అలవర్చుకొని ప్రభుత్వ పాలనలో ఉన్న వ్యవస్థలని కాంపిటీషన్ని ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా పౌరులకు సమర్థవంతమైన సేవలు అందించాలని ఈ యొక్క మౌలిక సూత్రం చెప్తుంది. ఇది వాణిజ్యవాదం అంటే ఏంటిది? ప్రజలకు ఒకరి నుంచి ఒకరు సేవలు అందించాలి. ఒక డిపార్ట్మెంట్, ఒక సంస్థ ఒకదానికి మించి ఒకటి సేవలు అందిస్తే అది అత్యున్నత స్థాయికి వెళుతుందని మనం వాణిజ్యవాద సిద్ధాంతం ద్వారా తెలుసుకుంటాం. అయితే ఆధునికానంతర సూత్రంలో ఆధునికానంతర ప్రభుత్వ పాలన వైవిధ్యాలు, ఆధునికం మరియు ఆధునికానంతర మధ్య వాటి యొక్క వ్యత్యాసాలు ఎలా ఉన్నాయో మీకు చెప్తాను. ఒకవేళ ఆధునిక ప్రభుత్వ పాలన, ఆధునికానంతర పాలన. మొట్టమొదటి ఆధునిక ప్రభుత్వ పాలన, దీని యొక్క స్వరూపం నిర్మాణమైంది. ఆధునిక ప్రభుత్వంలో రూపరహిత నిర్మాణం, రూపం లేదు. ఏదైనా అనుకుంటే దానికి రూపం ఇవ్వకుండానే ఆ యొక్క విధానం అమలుకి వస్తుంది. లక్ష్యం ఎక్కువ. ఆధునిక ప్రభుత్వ పాలన లక్ష్యం ఉంటుంది. ఆధునికలో ఏముంటుందంటే కార్యాచరణ, లక్ష్యం లేదు. ఒక కార్యం ఏర్పాటు చేస్తారు, ఆ కార్యం ద్వారానే దాని యొక్క పనిని నిర్వహించాలి. అయితే దానికి ప్రణాళిక, ఆధునిక ప్రభుత్వం చక్కటి ప్రణాళిక లేకుండా ఏ పని చేయదు. ఆధునికానంతర ప్రభుత్వ పాలనలో అవకాశం వెయిట్ చేస్తుంది. ఒక ప్లాన్ లేదు, ప్రణాళిక ప్రకారం లేకుండా ఏదో అవకాశం వస్తే పనిచేస్తానని కాదు. అలాగే క్రమానుగత శ్రేణి, ఇది చాలా ముఖ్యం. ప్రభుత్వ పాలనకి, ప్రభుత్వ వ్యవస్థలో ఈ యొక్క ప్రభుత్వ పాలన అనేది చాలా ముఖ్యమైనది. దీనికి ప్రభుత్వ పాలనలో మరి ఆధునికానంతరంలో అవకాశాల కోసం వెయిటిస్తుంది. ఇది క్రమానుగత అరాచకత్వం చేస్తుంది. క్రమానుగత శ్రేణి మొదలు ఆధునికానంతరంలో అరాచకత్వం ఎక్కువ. ఒక పని లేకుండా ఏ పని నేను చెప్పాలని చేస్తుంది, పని లేకుండా చేస్తే ఆ యొక్క పని పూర్తి కాదు. అది ఆ చేయాల్సిన పని కంటే గంటలే పని 2 గంటలు పడుతుంది, ఒక రోజు తర్వాత కూడా. అయితే ఇక్కడ
నైపుణ్యం ఉంటుంది. ఆధునిక ప్రభుత్వ పనులు నైపుణ్యం ఎక్కువ. అక్కడ కృషి మాత్రం నైపుణ్యం లేదు. చేస్తున్నాం కదా, పని చేస్తున్నాం, కృషి ఎక్కువ. అయితే సమదూరం ప్రజల నుంచి ఉంటుంది. కానీ ఇక్కడ ఆధునిక యంత్రంలో భాగస్వామ్యం ఎక్కువ ఉంటుంది. అందరు కలిస్తేనే పని చేస్తారు, లేకపోతే చేయరు. సంపూర్ణత. ఇక్కడ ఆధునిక ప్రభుత్వ పనులు సంపూర్ణంగా తన యొక్క లక్ష్యాలను చేరుకుంటుంది. ఇక్కడ తమ యొక్క లక్ష్యాలు విచ్ఛిన్నత చేకూరుతాయి ఆధునికానంతర ప్రభుత్వ పాలనలు. అయితే సమ్మిళితం అంటే అందరూ కలిసికట్టుగా అన్ని విధానాలు చేస్తుంది ఆధునిక ప్రభుత్వ పాలన. ఆధునికంతరంలో ప్రతిఫలన చేసిన దానికి పని, డబ్బులు ఇస్తున్నావా, జీతం ఇస్తున్నావా, కూలి ఇస్తున్నావా, వస్తువులు ఇస్తున్నావా అనేది చెప్పబడుతుంది. ఇక్కడ ప్రత్యక్ష పాలన. ఆధునిక పాలనలో అందరు కలిసికట్టుగా ఆ యొక్క పాలకులంతా ప్రత్యక్షంగా ఎదురుగా ఉద్యోగులు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటారు. దీన్ని ప్రత్యక్ష పాలనగా చెప్పవచ్చు. ఇది ఆధునికంలో ప్రత్యక్ష పరోక్ష పాలన. అంటే నేను పలానా చోటు ఉన్నాను, ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్నాడు, కేంద్రంలో ఒక పార్టీ ఉంది. అయితే యాంటీ కేంద్రంలో బీజేపీ పార్టీ, రాష్ట్రంలో తెలుగారు. కానీ పార్టీ అధిష్టానం మేరకే ఆ యొక్క పనులు నిర్వహిస్తాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న వాళ్ళకి కొందరికి భోజనం దొరుకుతుంది, కొందరు దొరకదు. అంటే సపోజ్ లంచ్ ఏర్పాటు చేసానుకో, అక్కడ ఉన్నతాధికారులకే దొరుకుతుంది, మరి మిగతా వాళ్ళకి దొరకదు. కేంద్రీకృత వికేంద్రీకృత. ఆధునిక పాలన అన్ని వ్యవస్థలన్నీ కూడా ఏమిటంటే కేంద్రీకృతమై ఉంటాయి. కానీ నేడు ఆధునిక యంత్రంలో వ్యవస్థలన్నీ వికేంద్రీకరించబడుతున్నాయి. కాబట్టి మీరు తమ యొక్క జీవన విధానంలో ఎప్పుడైనా కేంద్రీకరణ, వికేంద్రీకరణ అనేది చాలా ముఖ్యమైన పదం. అయితే నేడు జీవన విధానంలో మనిషి ప్రత్యక్ష పాలన మరియు పరోక్ష పాలన. మనిషి భారతదేశం అయితే పరోక్ష పాలన, మరియు స్విట్జర్లాండ్ అయితే అది ప్రత్యక్ష పాలన. ఆ దేశ అధ్యక్షుని చెయ్యెత్తి చెప్తే అందరూ ఓటీ లెక్క పెట్టగలుగుతారు. ఒక స్టేడియంలో, ఒక గ్రౌండ్లోనో, ఒక ప్లేస్లోనో ఏకమే ఆ యొక్క దాన్ని ఏమంటారు, రిఫరెండం అంటారు. రిఫరెండం అనేది ఆ ప్రధానమంత్రి కావాలా వద్దా. కానీ ప్రజాస్వామ్యంలో ఓట్లు వేసిన తర్వాతనే, ఓటు ద్వారానే ఆ యొక్క ప్రధానం జరుగుతుంది. అయితే నేడు ఈ యొక్క ఆధునిక అనంతర ఆధునిక పాలన విధానంలో లక్షణం కరెక్ట్గా కనపడుతుంది, దాన్ని ఇలా పెడతారు. కానీ ఇక్కడ ఆధునికంగా వాంఛితం, కోరిక ఉంటేనే ఆ కోరిక ప్రకారమే ఆ యొక్క పని జరగబడుతుంది. మూలం, కారకం, అన్వేషణ, తేడా. మూలం, కారకం అనేది నేడు ప్రభుత్వ పాలన ఆలోచిస్తుంది. ఏ కారణం చేత చూస్తున్నా, ఏ మూలం, దేని మూలంగా నూతన ప్రభుత్వ పాలన యొక్క లక్ష్యాలను నెరవేరుస్తున్నాము అనేవి మనం తెలుసుకుంటున్నాము. అలాగే అన్వేషణ, ఈ యొక్క పోస్ట్ మార్టం అన్వేషణ, అది ఎక్కడుంది, ఏ రాత్రం ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, దాని యొక్క ప్రత్యేకతలే ఉంది అని మనము తెలియజేసుకుంటున్నాము. అయితే ఇక్కడ భారతదేశం కావచ్చు, ప్రపంచ దేశాలన్నీ కూడా నిర్ధారిత తత్వం, ఏ సమయానికి ఏది కావాలా, ఎప్పటి పని అప్పుడే చెయ్యాలి అన్నట్టుగా ఈ నిర్ధారిత యొక్క ఆధునిక ప్రభుత్వ పాలన సూచించినప్పటికీ అస్పష్టత, ఆధునిక కాలంలో ఉన్న చట్టాలు కానీ మరియు విధానాలు కానీ అస్పష్టతగా ఉన్నాయి. ఇది మనము ఏం చెప్పుకున్నంటే ఆధునికానంతర ప్రభుత్వ పాలన గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే నేను ఆధునికానంతర ప్రభుత్వ పాలన గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నామో, దాంట్లో ప్రభుత్వ పాలన యొక్క ఆధునికానంతర స్త్రీవాద దృక్పథం, ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీవాదం. ఈ స్త్రీవాదం నేడు ప్రపంచ దేశాలు అన్నిటికీ కూడా ఈ స్త్రీవాదం యొక్క ప్రత్యేకత, ఉమెన్ ఎంపవర్మెంట్ మనం చెప్తాం. అంటే ఈ యొక్క స్త్రీవాదం అనేది సిద్ధాంతం ఆధునికానంతర ప్రభుత్వ సిద్ధాంతానికి, పాలన రంగంపై స్త్రీవాదానికి ఉన్న దృక్పథం మధ్య సన్నిహిత సంబంధం కలదు. వాస్తవానికి ఆధునికానంతరవాదం ప్రపంచానికి అందించిన ఒక నైతిక సిద్ధాంతం స్త్రీవాదం. అందులో నైతికత, వాస్తవికత ఉన్న శాస్త్రీయత లేదా హేతుబద్ధత కనిపించదు. అంటే ఆధునిక నైతికత, ప్రతి ఒక్క ప్రాంతంలో స్త్రీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, స్త్రీ
ఉద్యోగం చేయకూడదు అనేది, స్త్రీ చదువుకోవద్దు, తను నిరక్షరాస్యులై ఉండాలి, భర్త ఏది చెప్తే అది వినాలి అనే విధానాన్ని స్త్రీని అనగదొక్కబడుతుంది. భారతదేశంలో అయితే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ చరిత్రను చూస్తే మహిళలు గృహ సంబంధన పనులు, పిల్లల సంరక్షణ లాంటిది కార్యాలకే ఎక్కువగా పరిమితమయ్యారు. నేడు కూడా కొన్ని కుటుంబం ఏం చేస్తుందంటే గృహ సంబంధం, ఇంట్లో పని మాత్రం చేయాలి, తర్వాత పిల్లలను సంరక్షించాలి, పిల్లలను పెంచాలి. అయితే నేడు పారిశ్రామిక విప్లవం తర్వాత మహిళలకు కర్మాగారంలో ఉపాధి లభించింది. అప్పుడు వారు తమ పిల్లలతో కలిసి రోజంతా శ్రమ పడేవారు, కానీ వారికి పురుషులతో సమానమైన వేతనం ఇచ్చలేదు. ఈక్వల్ వర్క్ ఈక్వల్ పేమెంట్ ఉండేది కాదు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చేవాళ్ళు, ఆడవాళ్ళకి తక్కువ, మగవాళ్ళకి. ఉదాహరణకి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే నాకు తెలిసినంత మటుకు మగవాడికి 500 ఉంటే ఆడవాళ్ళకి 400 రూపాయలు ఇస్తారు. 500 ఎక్కడ, 400, 300 కొన్ని చోట్ల ఆడవాళ్ళకు తక్కువగా ఇస్తారు. వాళ్ళ శ్రమను దోపిడీ చేయబడుతుంది. కానీ పురుషులతో సమాన వేతనం వసతులు ఉండేవి కావు ఇప్పటికి కూడా. కానీ ఈ రోజుల్లో సమాన పనికి సమాన వేతనం, ఆడవాళ్ళు కూడా సమాన జీతాలు చేసుకున్న పనికి పొందుతున్నారు. అంటే తమ హక్కులకు కొద్దిగా రకం సాధించగలుగుతున్నారు. ఇప్పుడు మార్క్స్ సిద్ధాంతం కార్మికులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. మార్క్స్ సిద్ధాంతము ద్వితీయ ప్రపంచ యుద్ధంలో మహిళలు సైనికులకు సహాయపడేందుకు కాకుండా ప్రత్యక్షంగా పోరాటం సాగించిన ఉదాంతాలు ఉన్నాయి. అంటే ఎప్పుడైతే ఆధునిక కాలంలో మహిళలు కూడా యుద్ధం చేశారు అనేది వాళ్ళు కూడా అభివృద్ధి వచ్చారు. నేడు మహిళ ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా తను పాలు పంచుకుంది. Women is participating in all the activities in the organizations. All organizations, they are the participating. They are showing that they are power, empower. Women empower. This is the very important. కానీ ఇక్కడ రెండవ ప్రపంచ యుద్ధంలో మహిళలు సైనికులు సహాయపడడం కాకుండా ప్రత్యక్షంగా వాళ్ళు యుద్ధం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో, సెకండ్ వరల్డ్ వార్, women participated directly to fight their war. They participate in the war directly. And యుద్ధానంతరం మహిళా ఉద్యోగులు కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మహిళల యొక్క ఉద్యోగ ప్రాధాన్యత అధికమైంది. అంటే వేతనాలు, వసతుల కల్పనలో ఎలాంటి మార్పు రాలేదు. వేతనాలు పెంచడం కానీ అంటే ఏం చేయడం మార్పు రాలేదు. అయితే నేడు మహిళ లైంగిక మానసిక వేధింపులకు గురైతూ వస్తుంది. కాబట్టి ప్రభుత్వ పాలన విషయానికి వస్తే పురుషులతో సమానంగా స్త్రీలకు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించడాన్ని డిమాండ్ చేశారు. నేడు రీసెంట్గా ఒక మహిళ అన్ని ఏదైతే మిలిటరీ సిస్టానికి ఉందో దానికి ఉన్నతమైన ఉద్యోగ స్థాయి ఇచ్చారు. అందుకనే భారతదేశ రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము ఉన్నత స్థాయిలో ఉంది. అంటే భారత రాష్ట్రపతికి ఒక నిమ్న జాతి కులానికి చెందిన మహిళ అయినా తనకు ఆ అవకాశం ఇచ్చింది. అంటే సమానత్వం, అన్ని కులాలకి అన్ని జాతుల వారికి సమానత ఇచ్చింది. అయితే వృత్తి నిపుణులతో స్త్రీలకు కూడా తమ సంఖ్యను పెంచుతున్నారు. నేడు వృత్తి నిపుణులు మిలిటరీ, ఎయిర్, నేవీ, రక్షణ దళాలైన వాటిలో ఉన్నతమైన అవి చాలా సంక్లిష్టంగా ఉన్న ఆ యొక్క ఉద్యోగుల్లో భారతీయ మహిళ ప్రాధాన్యత పెంచింది. నిన్న రిపబ్లిక్ డేలో అన్ని సైనిక పనుల్లో విమెన్ ఎంపవర్మెంట్ చూసాం. సైనిక సంఘాలు పరేడ్ చేస్తున్నప్పుడు నేవీ, ఆర్మీ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఇవన్నీ కూడా మహిళ సారథ్యం వహించారు. ఇది ఆధునిక మహిళ యొక్క అభివృద్ధిగా నేను మీకు వివరిస్తున్నాను. అయితే వృత్తి నిపుణుల స్త్రీలు కూడా సంఖ్యను పెంచుతున్నారు. అయితే ప్రాతినిధ్యం, సమాన హక్కుల్లో ఆత్మగౌరవం కోసం మహిళలు సాగిస్తున్న పోరాటానికి స్త్రీవాదం ప్రేరణగా మోటివేషన్ చేస్తుంది. అయితే ఇక్కడ ప్రాతినిధ్యం ఎన్నికల్లో భారతదేశంలో 33% ఇస్తున్నారు. అది ఆ చట్టం పాస్ అయింది మోదీ గారి ప్రభుత్వంలో. అది 2027 సంవత్సరం తర్వాత దాన్ని అమలుపరుస్తారంట. అప్పటి వరకు మళ్ళీ స్త్రీ ప్రాతినిధ్యం చాలా తక్కువగానే ఉంటుంది. అయితే మేరీ పాకర్ పాలన
ప్రభుత్వ పాలన సిద్ధాంతకర్తలో ఒకే ఒక మహిళ మేరీ పార్కర్ పాలెట్. ఆమె తన స్వయం శక్తితో కింది స్థాయి నుంచి తన పరిశోధన చేసి తన యొక్క వ్యవస్థ గురించి ఒక చక్కటి రచన చేసింది. సంప్రదాయబద్ధమైన సిద్ధాంతాల్లో అనేకమైన మార్పులను చూపించింది మేరీ పార్కర్ పాలెట్. ఒకే ఒక మహిళ రచయిత, సిద్ధాంతకర్త. అయితే ఆర్థిక శాస్త్ర విషయంలో సారూప్యత పోకడలు ఉన్నాయని వాటిని పూర్తిగా నిర్మించాలి. ఇప్పటికి కూడా సారూప్యత వేతనాలు కానీ పనిచేయడం కానీ ప్రతి దగ్గర మహిళను అలగదొక్కబడింది. నెక్స్ట్, ఆధునికానంతర ప్రభుత్వ పాలన సిద్ధాంత విశ్లేషణ. అంటే ఆధునిక ప్రభుత్వ పాలన సిద్ధాంతం యొక్క మౌలిక సూత్రాలు, భావనలను ప్రశ్నిస్తూ ఉదయించినదే ఆధునిక ప్రభుత్వ పాలన సిద్ధాంతం. అంటే ఈ యొక్క ఏదైతే మౌలిక సూత్రాలు, భావనలను ప్రశ్నిస్తున్నప్పుడు దాని నుంచి ఉదయించిందే ఈ ఆధునికానంతర ప్రభుత్వ పాలన సిద్ధాంతం. అంటే సిద్ధాంతానికి ఏముండాలి? నిర్దిష్టత, హేతుబద్ధత, శాస్త్రీయతలు లోపించడంతో దానిని ప్రధాన స్రవంతి సిద్ధాంతంగా అత్యధికులు చేయలేదు. దీనికి ఎవరు కూడా కొంచెం మంచి గుర్తించబడలేదు. అయితే కొంతమంది స్త్రీవాదం ఒకటే నైతిక ఆధారంగా ఈ సిద్ధాంతానికి మద్దతు కూడగలిపింది. ప్రపంచీకరణ నేపథ్యం, గ్లోబలైజేషన్ నేపథ్యంలో పోటీతత్వం పెరిగి ప్రభుత్వ వ్యవస్థలు పాలన కూడా గుణాత్మకమైన మార్పును పొందాయి. పౌరులను వినియోగదారులుగా భావించి నాణ్యమైన సత్వర సేవలు అందించడం ప్రభుత్వ పాలన ప్రభుత్వ పాలన సామర్థ్యానికి ప్రతిరూపంగా చెప్పవచ్చు. వ్యాపార తరహా సిద్ధాంతాలకు తీటుగా ప్రభుత్వ వ్యవస్థలు లాభదాయకమైన పద్ధతులను అవలంబించడానికి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు ప్రతిపాదించాయి. అంటే అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా సహా కొన్ని దేశాలు మాత్రమే ఈ భావనను ఆచరణలో పెట్టగలిగాయి. అయితే భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ప్రతిబంధకాలు ఉన్నాయి. భారతదేశంలో నిజంగానే ఇప్పటికి కూడా ఇంకొక 100 సంవత్సరాల కూడా ఈ యొక్క విధానం ఉంటుందని నా యొక్క వాదన. ఎందుకంటే సంస్కృతి, సాంప్రదాయాలు, సామాజిక వ్యవస్థ చాలా పూకటి వేళ్ళతో ఉంది. భూమిలో వేర్లతో ఒక చెట్టునట్లయితే పెకిలించలేమో అట్లాగే ఈ సామాజిక మరియు సాంస్కృతిక భావజాలం అట్లాగే ఉన్నాయి. వీటి యొక్క ప్రభావం ప్రభుత్వ భారతదేశ పాలనపై ఎక్కువగా ఉంటుంది. అయితే స్థానిక వనరులు, స్థానిక నిర్ణయాలు, స్థానిక వాదం మరియు నియమిత వ్యవస్థ నిర్మాణాలు లాంటి సూత్రాలను శాస్త్రీయ ఆధునిక ఆధారాలు, అనుభవవాద ఆధారం లేవు. మరియు ఆచరణని విచ్ఛిన్నత ప్రబోధించే ఆధునికత్వానికి నామమాత్ర పరిగణన కూడా ఉండదు. ఇవి మనం ఆధునిక ప్రభుత్వ పాలన సిద్ధాంత విశ్లేషణ చేశాం. ఇక్కడ దీంట్లో ఒక సారాంశం ఏంటంటే ఆధునికానంతరం సారాంశం ప్రభుత్వ పాలనలో ఆధునికానంతర ప్రభుత్వ పాలన గురించి చెప్పుకుంటున్నది. ఈ దాంట్లో ఆధునికానంతర పాలనలో కొన్ని ప్రతిపాదిత ఆధారిత అంశాలపై విశాల అవగాహన శైలిని ఆధారం చేసుకొని సమస్యను గుర్తించడమే కాక వాటి నిర్వహణ ఏ విధంగా ఉండాలనే విషయాలపై ఆధునికానంతర విధానం గురించి మేము చెప్తున్నాం. అంటే ఏంటి ఇక్కడ ఎప్పుడైతే ప్రపంచ అభివృద్ధి చెందిన భారతదేశం ఉండొచ్చు, అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని ప్రతిపాదిత అంశాలపైనే అవగాహన శైలిని పెంచడానికి ప్రయత్నం చేశాయి. అయితే ఎప్పుడైతే వారు దృష్టి పెట్టిన వారైతే దేని విషయాలపై దృష్టి పెట్టారో వాటి విషయంలో ప్రభుత్వ పాలన వికేంద్రీకరణ, స్థానికవాదం మరియు స్థానిక వనరులు,
విచ్ఛిన్నతల ప్రతిపాదనకు కొనసాగించబడాలని అనుభవించారు. అంటే ఆధునిక కాలంలో ఆధునికాంతరం వచ్చిన మొదట్లో మొట్టమొదటి వికేంద్రీకరణ డిసెంట్రలైజేషన్ ఇది చాలా ముఖ్యమైనది. ఒక వ్యవస్థలు ఉన్నాయంటే ఒక వ్యవస్థ ఒక జనరేషన్ అంటే భారతదేశం అంతా విస్తరిస్తుంది. అలాగే ప్రపంచం నలుమూలల్లో కూడా ఆ యొక్క వస్తువుల అమ్మకాలు కొనుగోలు. ఒక వస్తువు తయారైందంటే ఆ యొక్క భారతదేశంతో పాటు భారతదేశ నలుమూలతో పాటు వివిధ ప్రపంచ దేశాలకు కూడా ఈ యొక్క వస్తువులు అంటే వాటి యొక్క ధోరణి మొత్తము మారిపోయింది. దాన్ని స్థానికవాదం. ముందు స్థానికవాదం స్థానికంగా ఉండే వనరులు స్థానికంగా ఉన్న అవన్నీ కూడా స్థానిక ప్రజలకి అందాలి. అది ఇది వీఆర్ ద నేటివ్ పర్సన్స్, వీఆర్ ద మదర్ ప్లేస్ అని అంటారు. మై మదర్ ల్యాండ్. స్థానికవాదం నేడు ప్రపంచ దేశాలు కూడా స్థానికత్వాన్ని బాగా అభివృద్ధి చెందాయి. అమెరికాకు మైగ్రేట్స్ అంటే వివిధ దేశాల యొక్క ప్రజలు అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. అది అమెరికన్లకు అభివృద్ధికి ఆటంకంగా ఉంటుంది. అంటే ఇది వివిధ దేశాల ప్రజలు బాగా అభివృద్ధి భారతదేశం వదిలేసి భారతీయులు కూడా అమెరికా వెళ్తున్నారు. అంటే ఇక్కడ వాటి యొక్క వనరులు ఉపయోగించుకుంటున్నారు. కానీ అక్కడ స్థానికవాదం మొదలైతే ఉదాహరణకి ఇక్కడ రీసెంట్గా మహారాష్ట్రలో ముంబై వాళ్ళకి అంటే మరాఠీ భాష ఎవరైతే మాట్లాడుతారో మరాఠీ వాళ్ళ కోసమే అనే నినాదం తీసుకుంటుంది. ముంబై కొన్ని రోజుల పాటు అస్థిరత్వాన్ని గురించి స్థానికత్వాన్ని గుర్తు చేసేది. మరి మరాఠీలు భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. స్థానికవాదం అనేది భాషాపరంగాను జాతిపరంగాను ఎన్నో యొక్క మార్పులకు గురి అవుతుంది. అలాగే స్థానిక వనరులు స్థానికంగా లభించే వనరులు అనేది వాటిని ఉపయోగించుకోవడానికి స్థానిక ప్రభుత్వాలు స్థానికంగా ఉండే విధానాలు అమలుపరిచి వాటి యొక్క స్థానిక వనరులు ఉపయోగించుకుంటున్నాం. వాటిపై కాకుండా అలాగే విచ్ఛిన్నతల ప్రతిపాదనలు కూడా విచ్ఛిన్నతలు అంటే ఆ యొక్క సంస్థ అంటే దాన్ని విడగొట్టడమో లేకుంటే దాన్ని నాశనం చేయడమో జరుగుతుంది. ఇక్కడ ఒక వ్యవస్థ నడుస్తుందంటే దానికి అనుగుణంగా ఇంకొక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ముందుగా వచ్చిన వ్యవస్థను ఎన్నో రకాల లాభాలను చేకూర్చుకుని నష్టాలు చేసి ఏదో ఒక రకంగా దాని యొక్క పేరు ప్రతిపత్తులను దిగజార్చలేక ఇంకొక వ్యవస్థ ఏర్పడుతుంది. అదే దాన్ని విచ్ఛిన్నతగా మనము చెప్పవచ్చు. అందుకోసం రాజకీయ వ్యవస్థ ఎంతో మార్పు చెంది పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం సమసమాజం ఏర్పడాలని ఉద్బోధించింది. ప్రజాస్వామ్యం ప్రజల కోసమే ప్రభుత్వం ఏర్పరచడం, ప్రజల యొక్క అవకాశాలు ప్రజల యొక్క కోరికలు నెరవేర్చడమే ప్రభుత్వం సమసమాజం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు కింది స్థాయి నుంచి వ్యవసాయ రంగం, విద్య, వైద్యం, సామాజికంలో ఉన్న కుల వర్ణ లింగ భేదాలు తేడా లేకుండా అందరికీ సమానత్వం, అందరికీ సమాన అవకాశాలు ఎప్పుడైతే కల్పిస్తున్నామో అప్పుడు పేదరికం అనేది నిర్మూలించబడుతుంది. ఆ యొక్క సంస్థ కానీ ఆ యొక్క సమాజం కానీ నూతన వరుడితో అభివృద్ధి చెందడానికి ఆస్కారం కలదు. అయితే దీంతో పాక్స్ మరియు మిల్లర్లు సంవాద సిద్ధాంతాన్ని దానికని టీ పొందించారు. దానికి బూట్ ఇచ్చారు, దానికి టీ పొందించారు. ఎవరు? వీళ్ళు ఫాక్స్ అండ్ మిల్లర్లు సంవాద సిద్ధాంతాన్ని టీగా రూపొందించారు. ఆధునికానంతర పద్ధతులను వాళ్ళు తగినట్లుగా భావనలలో మార్పులు తీసుకెళ్ళగలిగారు. అంటే ఏంటి? వ్యవస్థలో ఆధునికంగా ఏదైతే మార్పులు జరుగుతుందో ఆ మార్పులు చేసిన అనగానే ఆ యొక్క వ్యవస్థ మనుగడ నడవాలని తీర్మానం చేయబడింది అని చెప్పబడింది. అయితే ఈ సిద్ధాంతం ప్రభావితం చెందడానికి సాంప్రదాయిక ప్రభుత్వాలు అంతరించిన ప్రభుత్వ పాలన మాత్రం వాటి వల్ల ఇంకా సాంప్రదాయిక ప్రభుత్వాలు వాటిని అంతరించిన వాటి స్థానంలో ప్రతి ఒక్క రాష్ట్రం తన యొక్క మనుగడను కొనసాగించడానికి సాంప్రదాయిక ప్రభుత్వాలు అంతరించిన ప్రభుత్వ పాలన మాత్రం వాటి వల్ల ఇంకా ప్రభుత్వం ఉండడమే కాకుండా ప్రభుత్వ పాలన అధ్యయనాలను సైతం సాంప్రదాయిక దృక్కోణ చట్టంలో చూడడాన్ని ఫాక్స్ మిల్లర్లు విమర్శించారు. అంటే
ఒక ఆధునిక పరంగా ఒక మాట మీదనో ఒక సాంప్రదాయ ప్రకారమో ప్రభుత్వం నడుస్తుంది. వాటి స్థానంలో నూతన వెలువడే శాస్త్ర సాంకేతిక మరియు ప్రిన్సిపల్స్ అంటే సూత్రాల ఆధారంగా నడవడానికి ప్రయత్నం చేయాలని జరిగింది. ఫాక్స్ మిల్లర్ విమర్శించారు. అంటే ప్రభుత్వ పాలన అధ్యయనం సైతం సాంప్రదాయిక దృక్కోణం చక్రంలోనే చూడడాన్ని ఫాక్స్ మిల్లర్లు విమర్శించారు. విధాన పాలన ప్రక్రియలో ఒక విధానం తెలిసే ఆ విధాన పాలన ప్రక్రియలో మనకు భారతదేశం కావచ్చు, కొంచెం దేశాలన్నీ కూడా భాగస్వాములయ్యే, అంటే ఆ విధానంలో భాగస్వాములయ్యే ప్రతి వ్యక్తి విధానాన్ని ప్రభుత్వం చేస్తుంది. కావున ప్రభుత్వం అందువల్ల చట్టబద్ధతకై కాకుండా ప్రభుత్వ విధానంపైనే ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరాన్ని వెలుగుతించారు. అంటే చట్ట పద్ధతిలో ఏమిటంటే ప్రభుత్వ విధానం ఎక్కువ మట్టుకు ఏం చేస్తుంది, వాటి చట్టబద్ధత కల్పించాలి. చట్టం చేస్తే ఆ చట్టాన్ని అనుసరించి అందరూ ఆ చట్టాన్ని అమలుపరుస్తారు, అన్వయిస్తారు కూడా. చట్టం లేకపోతే ఎవరేం చేయలేరు. అందుకని ఈ విధానాన్ని మనము ఏం చెప్తున్నారంటే మరొకసారి చెప్తా, చట్టబద్ధతపై కాకుండా ప్రభుత్వం ఎక్కువ దృష్టి కేంద్రీకరించి వస్తుంది. అప్పుడు ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే చట్టపరంగానే ఆ చట్టం ఉందంటే ఆ సమయానికి ఆ యొక్క పూజ నిర్వహిస్తుంది. ఆ చట్టం ప్రకారమే ఆ యొక్క ప్రజల యొక్క ఆరోగ్య శిక్షణ కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతాయి. అయితే వీటిలో ఈ భాగస్వామ్యం మొదలై ఈ భాగస్వామ్యం ఏమైతే ఉందో స్త్రీ భాగస్వామ్యం ఎప్పుడైతే వచ్చిందో స్త్రీలకు పని విభజనలో ఆవరించిన బాధ్యతల కారణంగా లింగ భేదాలను అవి దారితీస్తాయి. స్త్రీలను కూడా ఈ యొక్క పని చేయడం వల్ల నిలబడితే వాటి మధ్య స్త్రీ పురుషుల మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే స్త్రీవాదానికి ప్రేరణగా కొన్ని ఇవి భాగస్వామ్యం, ప్రాతినిధ్యం, సమానత్వం ఇవన్నీ కూడా స్త్రీవాద ప్రాముఖ్యానికి కారణం అయ్యాయి. అయితే ఈ యొక్క ఆధునికానంతర ప్రభుత్వ పాలన ఏం చేస్తుందంటే దేనిని ప్రభుత్వ విధానంపైనే ఎక్కువగా కేంద్రీకరించబడింది. అన్ని మండల పరిషత్తులు అన్నీ కూడా ప్రజాపాలనలో భాగంగా ఈ మండల సదస్సు యొక్క వాటి మీద ఉన్న వారి యొక్క అభిప్రాయాలు వాటి గురించి తెలిసాయి. అంటే వీటిని ప్రభుత్వాలు గుర్తించాయి. అంటే ఆధునికానంతరం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెరలు చెందినవారు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకుని ఆ యొక్క వ్యవస్థను. అయితే నేడు జీవన విధానంలో ప్రజలు వీటి యొక్క విధానంలో అన్ని దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా, పశ్చిమ దేశాలు మరియు ఐరోపా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ భావనతో ఇవి ప్రభుత్వ విధానాన్ని రూపొందించి అమలుపరచాలని చెప్పారు. ఎందుకంటే అయితే ఈ యొక్క విధానంలో వాటిని తీసుకున్న విధానాలు అయితే వాటి అమలుపరచాలి. విధానాలు ఏర్పాటు చేసి ఆ విధానాలు అమలుపరిచినప్పుడు ఆధునిక పాలన, స్థానికవాదం మరియు స్థానిక నిర్ణయాలు, స్థానిక వనరులు ముఖ్యంగా నియమిత రహితమైన వ్యవస్థ యొక్క నిర్మాణాలు వాటి గురించి అమలుపరిచారు. అలాంటి సూత్రాల్లో ఎలాంటి శాస్త్రజ్ఞత లేదు. ఆధునికానంతర విషయాలలో మనకు వాటి యొక్క ముఖ్య పాత్ర ఏదంటే బలహీన వర్గాల విషయంలో వారి శబ్దాశక్తులు, వారి నిర్వహించవలసిన విస్తృత పాత్ర ఆధునిక సాధారణ అధికారులు ప్రధాన ప్రతిపాదన నేపథ్యంలో సందేహాత్మక మారే అవకాశం. అంటే ఎప్పుడైతే బలహీన వర్గాలు ఉన్నారో భారతదేశం కావచ్చు, పాలన వ్యవస్థలు వాటి మీద బలహీన వర్గాలను చెట్టు తెగలు అంటే అటవీ ప్రాంతంలో నివసించే వాళ్ళు, వాటితో పాటు బీహారీలు ఉన్నారు. ఇప్పుడు ఒక విధానంలో ఒక భాష ఉంటుంది. ఆ ప్రాంతీయవాదం కూడా ఈ యొక్క ప్రభుత్వ పాలనపై ఎంతో ప్రభావం చూపుతుంది. అయితే విస్తృతమైన పాత్ర ఆధునికానంతర పాలనలో ప్రతిపాదనలు నేపథ్యంలో సందేహాత్మకంగా మారే అవకాశం ఉంటేనే విమర్శ వస్తుంది. ఒకవేళ ఆధునిక కాలంలో ఈ యొక్క నిర్మాణాత్మక విషయంలో ప్రతిపాదనలు ఉంటాయి. ఈ ప్రతిపాదన నిర్మాణంలో పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఆ యొక్క వస్తువు
ఆ యొక్క ఎలా పనిచేస్తుంది, దాని రూపురేఖలు ఏంటిది, దాని యొక్క ఉపయోగకరం ఉంటుందా లేదా అనే దాని నుంచి ఉంటుంది. అయితే కొత్త వస్తువు రాగానే పాత వస్తువు దగ్గర మనం చెక్ చేయకుండా తీసుకొని వచ్చేయడానికి ఆస్కారం లేదు. అయితే ఇక్కడ పరస్పరం వినియోగదారులు, ప్రభుత్వం వీటి మధ్య పరస్పర అవినాభావ సంబంధం కలిగి వాటిని ఏం చేస్తుందంటే ప్రభుత్వం చేపట్టబోయే వివిధ కార్యక్రమాలు వాటి యొక్క వివరణలు తెలియజేయబడ్డాయి. అయితే ఆధునికానంతరం మనకు ఏం చెప్తుందంటే సార్వజనీయత, సార్వజనిక సూత్రాలు, సివిల్ సర్వీస్ల తటస్థత, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల తటస్థత, వాళ్ళు ఎక్కడ రాజకీయ నాయకులు కానీ ఇంకెవరికి ప్రోద్బలాలు కానీ తటస్థంగా ఉండి వారి యొక్క నాయకత్వాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ న్యాయ హేతుబద్ధత, అధికార ఆధిక్యత, భాగస్వామ్య పాలన ఎవరు పిపిపి పబ్లిక్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వీటిలో అయితే ఇక్కడ విధానాలు, బలసవాదం, సిద్ధాంతాలు, ద్విభాగత్వం. బలసవాద విధానాలు అంటే ఒక దేశం వచ్చి ఇంకో దేశం, భారతదేశాన్ని పరిపాలించింది బలసవాదంతో. భారతదేశానికి వ్యాపారం వచ్చింది బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, వచ్చి వాళ్ళు ఇక్కడ భారతదేశాన్ని ఆక్రమించుకొని వాళ్ళు తమ యొక్క విధానాలను అమలుపరచడంలో భారతదేశ యొక్క పాలన విధానంలో అలాంటి అడ్డంకులు ఎన్నో వచ్చాయి. సనాతన వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం. ఆధునిక పాలన సనాతన విధానాలు ఈ మధ్య కాలంలో భారతదేశంలో సనాతన ధర్మాల గురించి ఆలోచిస్తున్నప్పుడు భారతదేశంలో మొన్న 22వ తేదీ నాడు రామ్ మందిరం ప్రారంభించబడింది. ఒక దేశానికి ప్రభుత్వంగా ఉన్నవాడు మత కార్యక్రమాలకు పాల్గొనకూడదని అనేక ప్రతిపక్ష నాయకులు దీని మీద విమర్శ చేశారు. కాబట్టి అది ఎవరు చేసినా ఒక ప్రతినిధిగా, భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నానని తన యొక్క ఇన్విటేషన్లో పేర్కొన్నాడు. అయితే ఇక్కడ సనాతన వాదాన్ని తీవ్రంగా సనాతన అంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద చిన్న చిన్న గుడులు, అందులో ఎంతమంది ఎమ్మెల్యేలు భారతదేశంలో ఉన్న పాలకులు మొత్తం, అంటే కేంద్రంలో ఉన్న ఎంపీలు, మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, అలాగే వివిధ ప్రజాప్రతినిధులందరూ కూడా వీటి యొక్క కారకులు ఏవైతున్నాయో వలసవాద విధానాలను అమలుపరిచారు. సనాతన ధర్మానికి తీవ్రంగా వ్యతిరేకించారు. కాబట్టి ఈ యొక్క ఆధునికానంతర వాదం కార్యాచరణ భావనను వస్తుగతాన్ని, అంటే ఆధునికానంతరంలో ఆధునిక వాదం ఏమవుతుందంటే కార్యాచరణ ముఖ్యమైనది. అంటే పని చేయాలి, కార్యాచరణ అతి ముఖ్యంగా ఉంది. అంటే ఏదైనా పని చేస్తే కార్యాచరణ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, దాన్ని ఎప్పుడు రూపొందించాలి అని చెప్పబడింది. కాబట్టి ఇది ఈ శాస్త్రము హేతుబద్ధత మరియు బాధ్యత గురించి ఈ యొక్క సామాజిక శాస్త్రాల భవిష్యత్తులో ప్రాథమిక ఇది చెప్పింది. ఈరోజు ఆధునికానంతర ప్రభుత్వ పాలన గురించి నేను మీకు వివరించాను.